వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి న్యాయం దక్కాలంటే ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలని డిమాండ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ ప్రతీకారం ఎలా ఉండాలంటే భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఉగ్రవాదులకు వణుకు పుట్టాలని కోరుకుంటున్నారు. రివెంజ్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ప్రపంచం నివ్వెరపోయేలా పీఎం నరేంద్ర మోడీ గారు, జైశంకర్ గారు మరియు అజిత్ దోవల్ గారు పథక రచన చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు తన పదవిని కాపాడుకోవడానికి ఈ పథకం వేశాడా లేక మరే ఇతర దేశం భారత్ విజయాల్ని ఆపడానికి పథక రచన చేశారా, అలా అన్ని రకాలుగా రంధ్ర అన్వేషణ చేస్తున్నారు. ఇతర దేశాల సపోర్ట్ లేకుండా పాకిస్తాన్ ఈ పని చేసే అవకాశాలు చాలా తక్కువ. బంగ్లాదేశ్లో భారత్ వేస్తున్న ఎత్తులకు చెక్ చెప్పడానికి పాకిస్తాన్ని అడ్డు పెట్టుకుని వేరే దేశ ఇంటెలిజెన్స్ ఈ కుట్ర పనే అవకాశాలు కూడా లేకపోలేదు. బంగ్లాదేశ్లో జరిగిన కుట్రలో యూరోపియన్ కంట్రీస్ తమ వంతు పాత్ర పోషించాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు పదవి చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం ఆపడానికి చాలా వరకు ప్రయత్నాలు చేశారు. వాటిని కూడా యూరోపియన్ కంట్రీస్ అడుగుతున్నాయి. ఇప్పుడు భారతదేశం చుట్టుపక్కల దేశాలతో ఎటువంటి చెప్పుకోదలిచిన ఇబ్బందులు పడటం లేదు. అది భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుంది. భారతదేశాన్ని మళ్ళీ సమస్యల ఊబిలోకి నెట్టివేయడానికి పాకిస్తాన్ని అడ్డుపెట్టుకుని వేరే దేశాలు ఈ కుట్ర కూడా చేసే అవకాశాలు కొట్టిపారేయలేం. కాబట్టి పరిస్థితిని నిశితంగా గమనించి మాత్రమే పీఎం నరేంద్ర మోడీ గారు, జైశంకర్ గారు మరియు అజిత్ దోవల్ గారు నిశితంగా గమనించి పథక రచన చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రతీకారం మాత్రం తప్పదు. ఆ ప్రతీకారం ఎలా ఉంటుందంటే ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.